బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఢిల్లీకి వెళ్ళినట్టే చంద్రబాబు నాయుడు కూడా ఢిల్లీ వెళ్తారని, తర్వాత లోకేష్ ముఖ్యమంత్రి అవుతారని చాలా జోరుగా ఊహాగానాలు సాగుతూ ఉన్నాయి. అనేక కథలు కూడా చెప్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ఉప ప్రధాని పదవుల్లోకి వెళ్తారని ఆ పార్టీకి మద్దతు ఇచ్చేటటువంటి మీడియా సంస్థల్లో కథనాలు, చర్చలు ఇవన్నీ నడుస్తున్నాయి. సరే, అదొక భాగం. లోకేష్ ముఖ్యమంత్రి కాదు, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి, కనీసం కొంతకాలం ఉంచాలి అని ఒక ప్రచారం. ఇది ఎవరు? వైసీపీ నాయకులు చెప్పడం. ఇది మరింత హాస్యాస్పదం. తెలుగుదేశం వాళ్ళు అంటే వేరే విషయం, వీళ్ళు ఒకటి. అలాగే ఇక్కడ కాపు పెద్దల పేరుతో కొంతమంది. అంటే ఇక్కడ లోకేష్ పవన్ కళ్యాణ్ అనే డిబేట్ ఇక్కడ నడుస్తుంటే, ఇప్పుడు కొత్తగా ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ అనక్కర్లేదేమో, ఎన్టీఆర్ సీఎం అని నిన్నదం మళ్ళీ ఈరోజు వినిపిస్తుంది. తాత రామారావు గారి తర్వాత వారసత్వం అన్న విషయం కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఇప్పుడు రాజకీయాల్లో లేరు అన్నది అలా ఉంచితే ఒక 20 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుంది అనే ప్రశ్నలు కూడా ఆయన్ను అడుగుతున్నారు. ఈరోజు బెంగళూరులో కిమ్స్ ఆసుపత్రి విస్తరణకు సంబంధించిన ప్రారంభోత్సవంలో ఎన్టీఆర్ పాల్గొన్నారు. చాలా భారీ అభిమానులందరూ కూడా వచ్చారు. మామూలుగా వాళ్ళందరూ వచ్చినప్పుడు ఉండే ఒక విధమైన హడావుడి, కొద్దిగా ఫర్నిచర్ అది ధ్వంసం చేశారని కూడా జాతీయ మీడియా చెప్తూ ఉంది. దాని ఇంకా రేపు వివరాలు కూడా వస్తాయి. రెండవది, ఆ సభలో కూడా వాళ్ళు కేకలేస్తే ఆయన ఆపడానికి ప్రయత్నించడం, అలాగే డాక్టర్ గురవారెడ్డి గారు ఆ ప్రోగ్రామ్ను కాస్త మోడరేటర్గా చేయడం, ఆసక్తికరమైన ప్రశ్నలు ఇవన్నీ కూడా నడిచాయి. కానీ చాలా కాలం తర్వాత ఎన్టీఆర్ మళ్ళీ పబ్లిక్ గేజ్లో, ప్రజా క్షేత్రంలోకి వచ్చి మాట్లాడారు. ఇందాక నేను చెప్పినట్టు తాత వారసత్వం ఆ విషయాలు కూడా అక్కడ ప్రస్తావనకు వచ్చాయి. కిమ్స్కు తాత అప్పుడు బెంగళూరులో శంకుస్థాపన చేస్తే ఇప్పుడు దాన్ని తాను ప్రారంభించడం, దాని పూర్వజన్మ సుకృతం, ఇలాంటి విషయాలు చెప్పారు. ఇంకోటి, మహిళలను గౌరవించాలని మాటికి చెప్పాల్సి రావడం తనకు నచ్చదని, అది సంస్కారంతో రావాలని కూడా చెప్పారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలాసార్లు రాజకీయ పార్టీల మధ్య ఈ మహిళల గురించిన ప్రస్తావన రావడమే మనం చూస్తుంటాం కదా. బహుశా ఇది కూడా ఆయన దృష్టిలో ఉంటుంది అని మనం అనుకోవాలి. అలాగే గురవారెడ్డి అడిగిన ప్రశ్నలు కాస్త ఆసక్తికరమైనవి, జనాకర్షణీయమైనవి, వాటికి కూడా చమత్కారమైన సమాధానాలు, వైద్యుల పట్ల తన గౌరవం, ఇలాంటివన్నీ కూడా చేశారు. అయితే ఈ మధ్యలో అభిమానులు సీఎం అని వాళ్ళు అరవటం, మీరు అలా నిశ్శబ్దంగా ఉండండి అని కాస్త గట్టిగా మందలింపుగా చెప్పి వాళ్ళని నిశ్శబ్దం చేశారు ఎన్టీఆర్. కానీ ఈ అంశాల మీద ఏం మాట్లాడదు. సీఎం అని వాళ్ళు అరిచిన తర్వాత 20 ఏళ్ల తర్వాత మీరేమవుతారు అని ప్రశ్నించడం, అంటే 20 ఏళ్ల తర్వాత రాజకీయాల్లోకి వస్తారనే ప్రశ్న ఇప్పుడు ఆయన జవాబు చెప్తారని, అలా చెప్తారని ఎవరు అనుకోరు. కానీ ఈ అంశాల వెనుకున్నటువంటి సోషల్ కాంటెక్స్ట్, ఇప్పుడు సందర్భము, రాజకీయ కోణము మటుకు ఎక్కడికి పోవు. ఎందుకంటే ఒకవైపు నుంచి పవన్ కళ్యాణ్ సామాజిక కోణం కొంతమంది తీసుకొస్తే, ఇంకోవైపు నుంచి ఎన్టీఆర్ అసలైన వారసుడు కదా. లేకపోతే జనాకర్షణ అన్నది చంద్రబాబు నాయుడు, రామారావు గారికి జనాకర్షణ, చంద్రబాబు నాయుడికి వ్యూహ నైపుణ్యం ఉంటే మళ్ళీ ఎన్టీఆర్కే ఆ ఆకర్షణ ఉందని వాదించేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వైసీపీ వాళ్ళు దీన్ని ఇంకా పెంచుతూ ఉంటారు. సో హఠాత్తుగా ఇప్పుడు బెంగళూరు వేదికగా ఈ అంశం కూడా తెర మీదకి, లేకపోతే చర్చకు రావడం అన్నది మటుకు ఆసక్తికరమైంది. అదృచ్ఛికంగా జరిగిందని మనం ఏమి అనుకోలేము. ఎందుకంటే కిమ్స్ వాళ్ళు కూడా ముందు నుంచి తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి సన్నిహితులే. అదేం పెద్ద ఆశ్చర్యకరమైన విషయం కాదు. అలాగే ఎన్టీఆర్ కర్ణాటకతో తనకున్న సంబంధం, గతంలో కూడా వెళ్ళటం, అక్కడ తన అమ్మమ్మల ఊరు అన్యాయం చెప్పడం, ఇవన్నీ కూడా మనం చూస్తాము. విశాల దృష్టి కలిగి ఉండాలి, గౌరవంగా ఉండాలి, ఇలాంటి సందేశం కూడా ఆయన ఇచ్చారు. మొత్తం మీద చెప్పాలంటే ఈరోజు జరిగిన ఈ సభతో, ఈ సందర్భంతో దీనికి నేషనల్ ఫోకస్ కూడా రావడం, వీటన్నిటి వల్ల ఎన్టీఆర్ మరొకసారి తన ఇంప్రింట్, తన ముద్ర, తన ప్రభావం, తన స్థానం ప్రజల్లో ఏముందో అది చూపించారని చెప్పి అనుకోవాల్సి వస్తుంది. ఆసుపత్రి ప్రారంభోత్సవంతో ముడిపడి ఉంటాం యాదృచ్ఛికమే, కానీ ఎందుకు జరిగినా ఇతర కోణాలు ఎక్కడికి పోవు కదా. ఇప్పుడు లోకేష్ పేరు వస్తున్న సమయంలో సోషల్ యాంగిల్
సామాజిక కోణం నుంచి కొందరు పవన్ కళ్యాణ్ అంటూ ఉంటే, ఇప్పుడు ఎన్టీఆర్ కూడా తెర మీదకి రావటం, ఎన్టీఆర్ పేరు కూడా రావటం, సీఎం సీఎం అని వాళ్ళు అరుస్తూ ఉండటం గమనించాల్సిన విషయాలు.